ఆదుకున్నావు. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను. పూర్ణ మనసుతో ఆరాధింతును, పూర్ణ బలముతో ప్రేమించేదను. ఆరాధన 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 ఆరాధన. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా. అయ్యా నన్ను చూచావే వందనమయ్యా. నన్ను చూచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను. పూర్ణ మనసుతో ఆరాధింతును, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను. ఆరాధన 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 ఆరాధన. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా. నన్ను స్వస్థపరచవే వందనమయ్యా. నన్ను స్వస్థపరచవే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను. పూర్ణ మనసుతో ఆరాధింతును, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను. ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. మరి తలలో ఉంచి ప్రార్థనలో ఉందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకపు తండ్రి, మహోన్నతుడా, సజీవుడా, మీకు వందనాలు. మరొక నెలను మీరు మాకు అనుగ్రహించారు ప్రభువా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ మే నెలలోని మొదటి ఆరాధనలో ప్రభువా, ఈ పునరుత్థానారాధనలో మీ సన్నిధిని ఆశ్రయించి ఉదయకాలం మీ సన్నిధిలో గడిపే కృప మాకు ఇచ్చినారు. మీకు వందనాలు తండ్రి. మీ ప్రజలంగా, మీ దాసులంగా, మీ ప్రజలు మీ పిల్లలంగా ప్రభువా, మా తండ్రివిగా, మా దేవుడుగా, మా నాయకుడుగా, మా సృష్టికర్తలుగా మీ సన్నిధిని పూజించి సేవించడానికి రావడానికి కృపనిచ్చినావు. ఈ కూడికలో మీ సన్నిధి మాతో ఉంచండి. కుటుంబంతో కూడా ప్రభువా నేను గడుపుతూ ఉండగా ఈ ఆరాధనలో మీ సన్నిధిని ఇవ్వండి. మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. వాక్యంలో నుండి మీరు మమ్మల్ని బలపరిచి నడిపించి ఆశీర్వదించమని మీ కృపకు అప్పగించుకుంటూ అధికారం కలిగిన నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేసి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ లైవ్లో ఈ సహవాసంలో మరి కూడిన మీ అందరికీ, వింటున్న పిల్లలందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా,
ఈ మే మాసంలో మొదటి ఆరాధనలో మరి పునరుద్ధారాధనలో పాలు పొందే తరుణం కృప ప్రభు మనకిచ్చారు. అందుకు దేవుని మనం స్తుతించాల్సిన వారమై ఉన్నాం. మన జీవితంలో కాలములు సమయములు తండ్రి స్వాధీనంలో ఉన్నాయి. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ మరొక నెల ఆయన స్వాధీనమైనటువంటి కాలాన్ని మరొక నెలగా మనకు దేవుడు 5వ మాసాన్ని ప్రభు మనకిచ్చారు. అందుకు మనం దేవుని స్తుతించబద్దులమై ఉన్నాం. దేవుని యొక్క వాక్యంలో నుండి మన ధ్యానం నిమిత్తమై 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము 5వ వచనం చదువుతూ ఉన్నాను. 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము మొదటి దినవృత్తాంతంలో గ్రంథము 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము 5వ వచనాన్ని దేవుని ప్రత్యక్షత 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము 5వ వచనం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివిగలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించిన కాలము, ఆశ్రయించినంత కాలము దేవుడు అతడిని వర్ధిల్లా చేసెను. ప్రియులారా, మనం చదివినటువంటి వాక్య భాగంలో మనం చదువుతూ ఉన్నాం, నువ్వు ఎంతకాలం దేవుణ్ణి ఆశ్రయిస్తున్నావు అనే అంశంపై ఈరోజు కొన్ని విషయాలు మీకు బోధించాలని ఆలోచన కలిగి ఉన్నాం. దేవుని ఆశ్రయించటం మానవ కోటికి అది విధి. దేవుని ఎడల, దేవుని పట్ల నీకున్న శ్రద్ధ, నీకున్న ప్రేమ, నీకున్న ఆశ, ఆసక్తి వ్యక్తపరుస్తుంది దేవుని ఆశ్రయించడం అనేది. నీవు దేవుని ఆశ్రయించాలి, నువ్వు ప్రభువుని ఆశ్రయించాలి. ప్రభువును ఆశ్రయించుట అది మనకెంతో దీవెనకరమైన విషయమని దేవుని పేరట నేను ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం చెప్తుంది, మనుషుల్ని ఆశ్రయించొద్దు అని, రాజుల్ని ఆశ్రయించొద్దు అని. మనం ఆశ్రయించాల్సింది ఎవరినయ్యా అంటే దేవుని మనం ఆశ్రయించాలి. ప్రతి పరిస్థితులలో, ప్రతి ఆలోచనలో, ప్రతి సందర్భాల్లో దేవునిని మనం ఆశ్రయించుట మానవ కోటికి అదెంతో దీవెనకరమై ఉన్నదని దేవుని దాసునిగా నేను ఈ మాటలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, దేవుడు మాట్లాడుతున్న విషయాల పట్ల మనం శ్రద్ధ నిలపవలసిన వారమై ఉన్నాం. మన జీవితంలో ఎన్నో కాలాలు, సంవత్సరాలు దాటిపోయాయి. కొన్ని కాలాలు మంచి రోజులు మంచిగా వర్ధిల్లుతూ వచ్చాం, మంచి పంటలు గడించాం, ఉద్యోగాలు సంపాదించాం, ఆరోగ్యం కలిగి ఉన్నాం, ఆస్తిపాస్తులు సంపాదించాం. ఎన్నో సంపాదించుకొని ఎన్నెన్నో విలువైన విషయాన్ని, కాలాలు, మంచి రోజులు, మంచి దినాలు నా బ్రతుకులోకి వచ్చాయని, మా జీవితంలోకి వచ్చాయని ఆనందించాం. కానీ మిత్రులారా, దేవుని సన్నిధిలో, దేవుని యందు, ప్రభువునందు దేవుడు మనకు కలిగించినటువంటి ఈ గొప్ప భాగ్యాన్ని, ఈ అవకాశాన్ని మనం చేతులారా జారవిడుచుకోకూడదు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు మన వెనుక వెళ్ళిపోయినాయి. వాటిని గురించి ఆలోచించవచ్చు, చెప్పుకోవచ్చు కొన్ని జ్ఞాపకాలు, కానీ ఆ కాలాన్ని మాత్రం, ఆ టయాన్ని మాత్రం, ఆ సమయాన్ని మాత్రం మనం తీసుకురాలేము. అందుకే ఓ సామెత ఉంది, టైమ్ ఈజ్ గోల్డ్ అని. అనగా కాలం అనేది బంగారం లాంటిది. గతించిపోయిన బంగారం లాంటి కాలాన్ని మరలా చూద్దామంటే అది మనకు ముందుకు రాదు. కానీ గతించిన కాలంలో దేవుని ఆశ్రయించిన కాలం ఉందా? దేవుని సన్నిధికి వచ్చిన కాలాలు ఉన్నాయా? రోజులు ఉన్నాయా? వారాలు ఉన్నాయా? నెలలు ఉన్నాయా? గడియలు ఉన్నాయా? గంటలు ఉన్నాయా? దేవుని సన్నిధిలో గడిపిన కాలం ఎంత లెక్క కట్టుకోగలవా? ఆ విధంగా మనం ఆలోచన చేసినప్పుడు మిత్రులారా, కుటుంబాలే, రాజ్యాలకు రాజ్యాలే, దేశాలకు దేశాలే దేవుని ఆశ్రయించక జబ్బు బారిన పడి సమస్యల్లో చిక్కుకొని ఆఖరికి మరణాన్ని అనుభవించిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ దేవుని ఆశ్రయించుట మనకెంతో ఆశీర్వాదకరమైనదని దేవుని వాక్యాన్ని బట్టి ఈ యొక్క ఉదయకాల సమయాన నేను ఈ మాటలు తెలియజేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం. మిత్రులారా, గమనించాలి, నేను చదివినటువంటి వాక్య భాగంలో ఉజ్జియా అనేటువంటి రాజును గురించి నేను ఈ మాటలు చెప్తూ ఉన్నాను. ఉజ్జియా ఒక రాజు. ఉజ్జియా అనేటువంటి రాజు తన సన్నిధిలో ఎంతో విలువైన విషయాలు మన కొరకు రచించి పెట్టారు. ఉజ్జియా రాజు
16 ఏళ్ళ వాడై 16 ఏళ్ళ వయసు గలవాడు 16 ఏళ్ళ వయసు కలిగిన వాడై ఉండి రాజ్య పరిపాలన చేసినట్లుగా దేవుని వాక్యం మనం చదువుతాం. రాజుగా ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఎంపిక చేసిన సమయంలో ఆయన వయసు ఎంత అంటే 16 సంవత్సరాలు, 16 ఏళ్ళు. మరి ఆయన ఏలిన సంవత్సరాల సంఖ్య ఎంతంటే 52 సంవత్సరాలు, 52 సంవత్సరాలు రాజుగా పరిపాలన చేశాడు. 52 సంవత్సరాల పరిపాలన తను చేస్తే రాజుగా ఎంపిక చేయబడినటువంటి కాలం ఏ వయసు అంటే 16 ఏళ్ళు. 16 ఏళ్ళ వయసులో ఆయన రాజుగా ఎంపిక చేయబడి 52 సంవత్సరాలు ఆయన పరిపాలన ఏలుబడి చేశారు. ఆయన ఉండేది ఎక్కడంటే యెరూషలేము కాపురస్తులు. వారి యొక్క తల్లి పేరు యెకొల్యా అనేటువంటి తల్లి. వాళ్ళ తండ్రి గారి పేరు అమజ్యా. ఉజ్జియా తల్లి పేరు యెకొల్యా, ఉజ్జియా యొక్క తండ్రి పేరు అమజ్యా. వీరి చర్యలు ఎంతో ప్రభావవంతమైనవి, ఎంతో దీవెనకరమైనవి. అయితే ఈ ఉజ్జియా రాజు ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఉన్నాడు. ఈ రాజు అయినటువంటి ఉజ్జియా వయసులో చిన్నవాడైనప్పటికీ పరిపాలన చేసే విషయంలోకి వచ్చినప్పుడు 52 సంవత్సరాలు దేవుడు పరిపాలన అతనికి అప్పగించాడు. మనం ఉజ్జియా రాజుల గురించి మనం ఆలోచించాం. మన రాజులమా, మన సామాన్య బ్రతుకులు మనవి అని మనం కొన్నిసార్లు మన సాధారణ జీవితాన్ని, సామాన్య జీవితాన్ని తలంచుచు మనం మన బ్రతుకులను గురించి కొన్నిసార్లు చిన్నగా మనమే చెప్పుకుంటుంటాం, లెక్కలేసుకుంటూ ఉంటాం. కానీ బైబిల్ చెప్తుంది మనల్ని ఏమన్నాడు దేవుడు అంటే రాజులైన యాజక సమూహం అని ప్రభు అన్నాడు. వారు రాజులు, మనల్ని కూడా రాజులుగా చేశాడని ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో 6వ వచనంలో చదువుతాం. రాజులైన యాజక సమూహంగా క్రైస్తవ్యాన్ని, దేవుని ప్రజల్ని, యేసు ప్రభు దేవుడని రక్షకుడని అంగీకరించినటువంటి వారిని రాజులైన యాజకులుగా చేశాడని, తన అమూల్యమైన రక్తాన్ని చెందించడం ద్వారా ఆయన కొరకు ఒక రాజ్యంగా యాజకులనుగా దేవుడు నియమించాడని దేవుని వాక్యంలో మనం చదువుతాం. అయితే రాజైన ఉజ్జియాని గురించి మనం ఆలోచించినప్పుడు మనం రాజులమా అని తలస్తాం. అవును, మనం రాజులం. ఎవరి ద్వారా మనం రాజులయ్యామంటే లోకంలో ఉండే రాజులు మనుషులు ఎంపిక చేయబడినటువంటి రాజు. ఉజ్జియా రాజు దేవుని చేత ఎంపిక చేయబడినటువంటి రాజు. మనం కూడా దేవుడు మనల్ని రాజులైన యాజక సమూహంగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనకు పుట్టుకతో రాజవంశం కాదు, కానీ యేసును అంగీకరించడం ద్వారా మనం రాజులంగా మార్చబడ్డాం. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. అయితే రాజైనటువంటి ఉజ్జియా 16 సంవత్సరాల వయసులో రాజుగా ఎంపిక చేయబడి నియమించబడి 52 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 52 సంవత్సరాల పరిపాలనలో ఒక మంచి మాట రాయబడింది అక్కడ. ఏంటంటే 5వ వచనం యొక్క ఆఖరి భాగంలో, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేసెను అని రాయబడింది. గమనించాలి, యెహోవాను ఆశ్రయించినంత కాలం అనే మాట రాయబడింది. ఆశ్రయించినంత కాలం అంటే అర్థం ఏమవుతుంది మనకి ఇక్కడ? ఆయన ఎంతగా ఆశ్రయించాడంటే ఏదో ఆశీర్వాదం పొందాడు, వర్ధిల్లాడు, వృద్ధి చెందాడు, 52 సంవత్సరాలు పరిపాలన చేశాడు, పైకొచ్చాడు అని మనం చూసినప్పుడు అంతగా రావడం గల కారణం ఏంటి అని అంటే యెహోవాను ఆశ్రయించినంత కాలం అనే మాట రాయబడింది. అంటే ఆశ్రయించినంత కాలం వర్ధిల్లాడు అంటే దానికి అర్థం ఏంది? ఆశ్రయించిన రోజులు కూడా తన జీవితంలో ఉన్నాయని అర్థం. ఆశ్రయించినంత కాలం, యెహోవాను ఆశ్రయించిన సంవత్సరాలు, యెహోవాను ఆశ్రయించిన రోజులన్నీ, యెహోవాను ఆశ్రయించిన ఆదివారాలన్నీ, యెహోవాను ఆశ్రయించిన నెలలన్నీ, సంవత్సరాలన్నీ అతనికి ఎలాగ ఉన్నాయంటే వర్ధిల్లేటట్లుగా రాయబడ్డాయి. కానీ యెహోవాను ఆశ్రయించని కాలం కూడా ఉంది అని అర్థం చేసుకోవాలి. యెహోవాను ఆశ్రయించేంత కాలం వరకు ఆయన ఎలాగున్నాడంటే యథార్థవంతుడని వాక్యం. యెహోవాను ఆశ్రయించే కాలం వరకు ఆయన ఎలాగున్నాడట? యథార్థవంతుడుగా ఉన్నాడని 4వ వచనంలో మనం చదువుతాం. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించను అని రాయబడింది. గమనించాలి, యెహోవాను ఆశ్రయించే వ్యక్తే కాదు, కానీ యెహోవాను ఆశ్రయించినప్పుడు ఆయనకు ఉన్నటువంటి పరిస్థితి ఎలాగుందంటే దేవుని దృష్టిలో ఎలాగున్నాడంటే యథార్థంగా ప్రవర్తించే రాజుగా
ఉన్నాడు. నీవు నేను మనం మనుషుల దృష్టికి కాదు, లేకపోతే పాస్టర్ గారి దృష్టికి కాదు, ఒక తల్లిదండ్రుల దృష్టికి కాదు, ఒక పెద్దల దృష్టికి కాదు, లేకపోతే డిపార్ట్మెంట్లో ఉన్నట్టు అధికారుల దృష్టికి కాదు, కానీ మనల్ని ఎవరి దృష్టికి యథార్థంగా ప్రవర్తించాల్సి ఉందంటే దేవుని దృష్టిలో మనం యథార్థంగా ప్రదర్శించాల్సి ఉంది, బ్రతకాల్సి ఉంది. యథార్థంగా ప్రవర్తించాలని, యథార్థంగా ప్రవర్తించాలి, యథార్థంగా బ్రతకాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. యథార్థంగా బ్రతకాలని దేవుడు మనల్ని ఏం చేశాడంటే పుట్టించాడని వాక్యంలో ఉంది. బైబిల్ తిప్పడానికి సమయం సరిపోదు, కానీ ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయం 29వ వచనంలో ఉంది, ఇదొకటి మాత్రం భూమి మీద ఎరుగుదును, భూమి మీద నరులను యథార్థవంతులుగా పుట్టించుతుంది కానీ వారు వివిధ తంత్రములను కల్పించుకుందని రాయబడింది. దేవుడు పుట్టించిన విధానంలో యథార్థంగా దేవుడు పుట్టించాడు, దేవునికి ఇష్టలుగా పుట్టించాడు, దేవునికి పోలిక చొప్పున పుట్టించాడు. దేవుడు కోరిక చొప్పున, ప్రణాళిక చొప్పున, తన ఊహల్లో ఏదైతే ఉందో, తన తలంపులో ఏదైతే ఉందో మానవుల పట్ల నిశ్చయించాడో దానినే జరగాలని ఎంచుకున్నాడు. కానీ వారు వివిధ తంత్రాలను కల్పించుకున్నారని రాయబడింది. రాజును దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆయన భవిష్యత్తు కూడా ఎరుగు దేవుడు అతను నియమించినప్పుడు, ఏర్పాటు చేసుకున్నప్పుడు చాలా యథార్థవంతుడిగా ప్రవర్తించినట్లు దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. అనగా యెహోవాను ఆశ్రయించినంత కాలం ఆయన ప్రవర్తన ఎలాగుందంటే యథార్థంగా ఉంది అని. యథార్థతను దేవుడు కోరుకుంటాడు. దేవుని పరిశుద్ధ స్థలం ఒకటి ఉంది, దేవుని అతిథి గుడారం ఒకటి ఉంది. అక్కడ ఎవరుంటారని రాయబడిందంటే యథార్థమైన ప్రవర్తన కలిగి హృదయపూర్వకంగా నిజాన్ని పలికే వ్యక్తి ఆ పరిశుద్ధ స్థలంలో దేవుని సన్నిధిలో ఉంటాడని దేవుని యొక్క వాక్యంలో 15వ కీర్తనలో అలాగే 23వ కీర్తనలో మనం చదువుతాం. ఈ యొక్క సమయమందు నేను చెప్పే సంగతులు ఏంటంటే, మిత్రులారా, సహోదరులారా, ప్రభు మనల్ని ప్రేమిస్తూ మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, యెహోవాను ఆశ్రయించినంత కాలం మనం వర్ధిల్లాలి అని అంటే, యెహోవాను ఆశ్రయించినంత కాలం మనం వర్ధిల్లాలి అంటే మనకి ఏది అవసరం అంటే మొదట యథార్థమైనటువంటి ప్రవర్తన అవసరం. యథార్థమైన ప్రవర్తన అవసరం. మనం యథార్థంగా ఉంటున్నామా? ఇంత బయట రహస్యంగా బహిరంగంగా అన్ని స్థలాలలో యథార్థత కోల్పోతున్నామా? యథార్థత అనేది చాలా ప్రాముఖ్యం. యథార్థమైన జీవితాన్ని దేవుడు ఇష్టపడతాడు. దావీదు అంటాడు 139వ కీర్తనలో, అక్కడి నుంచి చివరిదాకా చదువుకుంటే ఆయన పడక నడక ఏది కూడా దేవునికి రహస్యంగా లేదు, ఇవన్నీ ఆయనకు రహస్యంగా లేదు, నీకు తెలియనిదే లేదని రాస్తాడు 139వ కీర్తనలో. కనుక మన పడక, మన నడక, మన మాటలు, మన ఆలోచనలు, వెనుక ముందు పైన సమస్తం కూడా దేవునికి బట్టబయలైనట్టు కనబడేటట్టుగా మనకు కనబడుతుంది. అంటే దేవునికి దృష్టిలో మనం ఎలాగ ప్రవర్తించాల్సి ఉందంటే యథార్థవంతులంగా మనం ప్రవర్తించాల్సిన అవసరత ఉంది. యథార్థవంతులను బలపరచడానికి ఆయన కరదృష్టి ఉందని దినవృత్తాంత గ్రంథంలో మన లేఖనాలు మనం చదువుతాం. కనుక ఆయన దృష్టిలో ఎలా కనబడాల్సి ఉందంటే యథార్థవంతులుగా మనం కనబడాలని దేవుని వాక్యాన్ని బట్టి ఈ యొక్క ఉదయకాల సమయం ముందు నేను ఈ మాటలు తెలియజేస్తున్నాను. యెహోవాను ఆశ్రయించిన కాలం ఎలాగున్నాడంటే ఆయన అంటే యథార్థంగా ఉన్నాడు. రెండవది ఏమని రాయబడిందంటే, రెండవ విషయం ఏం రాయబడిందంటే ఆయన అలా ఉండడంలో యాజకుల పట్ల శ్రద్ధ గల వ్యక్తి. 5వ వచనం చదువుతాం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు ఈ దేవుని ఆశ్రయించను అని రాయబడింది. అంటే జకర్యా ఎవరంటే యాజకుడు. ఈయన రాజు, జకర్యా ఏమో యాజకుడు. యాజకుడు అంటే సేవకుడు. ఎవరి ఆధ్వర్యంలో యెహోవాను ఆశ్రయించేవాడు? దేవుని ఆధ్వర్యంలో, సేవకుని యొక్క ఆధ్వర్యంలో దేవుణ్ణి ఆశ్రయించేవాడు. జకర్యా ఆధ్వర్యంలో దేవుని ఆశ్రయించేవాడు. జకర్యా దినములలో అనే మాట ఎందుకు వాడారంటే ఆ రోజులలో వాళ్ళ తరగతి చొప్పున ధూపం వేసేవారు. దేవుని మందిరంలో ధూపం వేయడానికి వచ్చేవాళ్ళు. జకర్యా ఎలిజబెత్ మనకు కనబడతారు. ధూపం వేయడానికి వచ్చేవాళ్ళు. వాళ్ళకు కాలం వచ్చేది, యాజక కాలం, ధర్మం చేయడానికి వచ్చేది సమయం. అందుకొరకు ఆ మాట వాడారు. జకర్యా దినములలో ఉజ్జియా ఏం చేసేవాడని రాయబడిందంటే దేవుని ప్రత్యక్షత కొరకు దేవుణ్ణి ఆశ్రయించేవాడు అని రాయబడింది. అంటే యాజకులతో కూడా ఏం చేసేవాడంటే ఈయన దేవుణ్ణి ఆశ్రయించేవాడు. సేవకులతో కలిసి ఆశ్రయించేవాడు. సేవకులతో కూడా కలిసి దేవుని ఆశ్రయించే మనస్తత్వం కలిగిన వాడు. దేవుని ప్రత్యక్షత దొరుకుతుందని, దేవుని దర్శనం కలుగుతుందని, దేవుని యొక్క ప్రభావం మన మీద పనిచేస్తుందని, దేవుని ప్రసన్నత నా మీదకి వస్తుందని, సేవకులతో వెళ్తా నాకు ప్రయోజనం అని, దైవజనులతో మనం గడపడం ప్రయోజనం అని రాజయ్యుండి యాజకులతో కూడా కలిసి ఏం చేసేవాడంటే
దేవుణ్ణి ఆశ్రయించేవాడు. దేవుని సన్నిధానంలో మనంతటా మనం దేవుని ఆశ్రయించవచ్చు. అదే సమయంలో యాజకులతో కూడా కలిసి ఏం చేసేవాడంటే ప్రత్యక్షత కలిగిన దేవుని ప్రత్యక్షత విషయమందు దేవుని ఆశ్రయించే వాళ్ళంట. దేవుని ప్రత్యక్షత దగ్గరికి వెళ్ళినప్పుడు దైవజనుడు తెలివి గలవాడని రాయబడింది, దైవజనుడు తెలివి కలిగిన వాడని రాయబడింది, దైవజనుడు ప్రత్యక్షత కలిగిన వాడని రాయబడింది. ఆ జకర్యా యాజకుడుగా ఉన్న తన స్వాధీనంలో, తన సారథ్యంలో, ఆయన నడిపింపులో ఏం చేశాడంటే దేవుని ఆశ్రయించినట్లుగా జకర్యాను గురించి మన దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. మొదటిది ఏం చేసేవాడంటే యెహోవా సన్నిధిలో యథార్థంగా ప్రవర్తించేవాడు. రెండవది ఏం చేసేవాడంటే జకర్యా యొక్క సారథ్యంలో, ఆయన నడిపింపులో ఏం చేసేవాడంటే యెహోవాను ఆశ్రయించేవాడు. ఎవరు? ఉజ్జియా రాజు. మూడవదిగా చేసినప్పుడు ఏం చేసేవాడంటే దేవుని సహాయం చొప్పున ఆయన ఏం చేసేవాడంటే యుద్ధాలు చేసేవాడు. దేవుని సహాయం చొప్పున యుద్ధాలు చేసేవాడు. అక్కడ మనం చూసినప్పుడు 7వ వచనం మనం చదువుతాం. 7వ వచనం, ఫిలిస్తీన్లతోనూ గుర్బయులలోనూ నివసించిన అరబ్బీలతోనూ యెహూనీయులతోనూ అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయము చేసెను అని రాయబడింది. ఉజ్జియా రాజు ఎవరి సహాయం ఆధారపడేవాడంటే దేవుని సహాయం మీద ఆధారపడేవాడు. బైబిల్ చెప్తుంది మనం ఏం యుద్ధాలు చేయకపోవచ్చు, కానీ బైబిల్ చెప్తుంది, యోబు అంటాడు 7వ అధ్యాయం 1వ వచనంలో, భూమి మీద నరుని దినములు యుద్ధ దినములు వంటివి కావా, యుద్ధ దినాలు లాంటివి కావా అంటాడు. మనం ఇప్పుడు ఎవరితో యుద్ధం చేస్తున్నాం? ప్రపంచం అంతా కరోనాతో యుద్ధం చేస్తుంది. లాక్డౌన్లో కుటుంబాలే నిర్బంధం చేయబడి ఇంటికే అంటిల్లైపోయి అతుకొని పోయి ఎక్కడికక్కడే నిర్బంధం చేయబడి యుద్ధం చేస్తుంది సమాజం అంతా. చంటి పిల్లల మొదలుకొని కడువృద్ధుల వరకు, కుగ్రాములు ఉన్నవారు మొదలుకొని అగ్రరాజ్యాల్లో ఉన్నవారి వరకు, నిరుపేదల మొదలుకొని ఉన్నతమైన ప్రజల వరకు ఈరోజు యుద్ధం చేస్తుంది కరోనాతో. మానవులు యుద్ధం చేస్తున్నారు, నర్సులు యుద్ధం చేస్తున్నారు, పోలీసు వారు యుద్ధాలు చేస్తున్నారు, దాంతో పోరాడుతున్నారు. వాళ్ళకి చేతులకు వాళ్ళకి సామర్థ్యం కొలది. ఒకవైపు సైంటిస్టులు, ఒకవైపు అధికారులు, గవర్నమెంటు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఈ యుద్ధం చేస్తున్నారు. అది ఈ యుద్ధంలో ఎవరి సహాయం అవసరం అంటే దేవుని సహాయం అవసరం. దేవుని సహాయాన్ని పక్కకు పెట్టి, దేవుని యొక్క ఆలోచన పక్కకు పెట్టి, దేవుని యొక్క సపోర్ట్ పక్కకు పెట్టి మనంతటా మనం ఏం చేయాలనుకున్నా, మన స్వబుద్ధితో ఏం చేసినా మనం ఏమాత్రం యుద్ధంలో జయం పొందలేం. సైంటిస్ట్ అయినా సరే, మేధావులైనా సరే, ఉన్నతమైన వ్యక్తులైనా సరే, రాజకీయ నాయకులైనా సరే, ప్రభుత్వాలైనా సరే, ఎవరైనా సరే కనుగొనే కృప, నిరసన కనుక్కోవాలనుకుంటున్నావా? ఆయన ఆశ్రయిస్తే ఆయనకి ఆ తలంతు ఇస్తాడు, ఆలోచన కలిగిస్తాడు. ఎందుకంటే సమస్త జ్ఞానానికి దేవుడు ఆధారమై ఉన్నాడు, సమస్త బుద్ధికి దేవుడు ఆధారమై ఉన్నాడు. కనుక ఆయన మీద మనం ఆధారపడాల్సిన అవసరం ఉంది. అందుకే ఉజ్జియా రాజు ఏం చేసేవాడంటే యుద్ధాలు చేసే సమయం ముందు యెహోవా యొక్క సహాయాన్ని, దైవ సహాయాన్ని కోరుకునేవాడు, ఆశ్రయించేవాడు. దైవ సహాయం కావాలి అని కోరుకునేవాడు. ఈ ఉదయకాల సమయాన మనం కూడా దేవుని సన్నిధిని ఆశ్రయించి మనం వర్ధిల్లాలి అని అంటే ఆ కాలాన్ని మనం గుర్తుపట్టాలి. యెహోవాను ఆశ్రయించినంత కాలం ఏం చేశాడంటే ఉజ్జియా రాజు వర్ధిల్లాడు అని రాయబడింది. దేవుని ఆశ్రయించినంత కాలం మనం వర్ధిల్లుతాం. దేవునికి దూరమైన రోజు, దేవునికి ఎడంగా బ్రతికిన రోజు, దేవునికి ప్రతికూలంగా మాట్లాడిన రోజు, దేవునికి భిన్నంగా ఆలోచించిన రోజు మనం చెడిపోయే ప్రమాదం ఉంది. ఆయన ఆశ్రయించినంత కాలం వర్ధిల్లాడని రాయబడింది. ఆయన ఆశ్రయించడం మానేశాడని ఉంది వాక్యం. ఆయన ఆశ్రయించిన కాలాన్ని మానేశాడంట, మానేశాడని ఉంది వాక్యం. చాలా మంది అలాగే తయారైపోయారు, మానేశారు. ఆయన సన్నిధికి ఆశ్రయించకుండా, ఆయన సన్నిధిలో గడపకుండా, ఆయన సన్నిధికి రాకుండా యథార్థంగా ప్రవర్తించిన రాజు, యాజకులతో కలిసి దేవుని సన్నిధిని ఆశ్రయించిన రాజు, యెహోవా సహాయం చేత యుద్ధాలు చేసిన రాజు. అసలు మరొక విషయం చాలా ఆశ్చర్యంగా కనిపిస్తుంది. 15వ వచనం ఆఖరి భాగంలో, అతడు స్థిరపడే వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగను రాయబడింది. అతడు స్థిరపడే వరకు
అతడు స్థిరపడే వరకు ఎలాంటి సహాయం వచ్చిందట? ఆశ్చర్యకరమైన సహాయం. మనం చదివిన వాక్యంలో 22వ దినవృత్తాంతర గ్రంథం 26వ అధ్యాయం 15వ వచనంలో మనం చదివాం. అక్కడ అతడు స్థిరపడే వరకు దేవుని సహాయం ఎలాగుండేదంటే ఆశ్చర్యకరమైన సహాయం అతనికి వచ్చిందట. ఆశ్చర్యకరమైన సహాయం అతనికి వచ్చింది. అతని కీర్తి దూరం వ్యాపించిందట. అనే అన్ని స్థలాలలో అతని కీర్తి వ్యాపించింది. ఉదాహరణ, మనకు తెలిసిన వ్యక్తి వైఎస్ గారు కోసం మన కాలంలో ఎంతగా ఆయన కీర్తి వ్యాపించింది, ఎంతగా ఆయన కీర్తి వ్యాపించింది. అతని కోసం ఎన్ని మన్ననలు పొందుకున్నారు ప్రజలు. ఆయన ఎంతగా పొందుకున్నాడు మా ప్రజల యొక్క మన్ననలు. ఆయన గురించి చనిపోయారు జనాలు. అయితే నేను ఈరోజు ఇచ్చే సందేశం ఏంటంటే, దేవుడు మనలను స్థిరపరచినంత వరకు ఆయన ఏం చేస్తాడంటే ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. మనం స్థిరపడాలని, మనం బలపడాలని, మనం వృద్ధి చెందాలని, మనం పైకి రావాలని, మనము కనిపించే కార్యాల కోసం కాదు, కానీ ఆశ్చర్య కార్యాలు దేవుడు మన పట్ల జరిగిస్తాడు. పిల్లల పట్ల, మన భవిష్యత్తు పట్ల, మన చదువుల పట్ల, మన ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా, అన్ని పరిస్థితులలో అన్ని విధాలుగా ఆయన 4 వైపుల సహాయాన్ని పంపి మనల్ని ఏం చేస్తాడంటే స్థిరపరుస్తాడని లేఖన భాగాల్లో మనం చదువుతాం. అక్కడ రాయబడింది, స్థిరపరచు వరకు అతనికి ఏం చేశాడంట? సహాయాన్ని చేశాడు. స్థిరపడే వరకు ఆయన ఏం చేశాడు తెలుసునండి? దేవుని ఆశ్రయించాడు. స్థిరపడే వరకు. స్థిరపడడం అంటే మనకు తెలిసి ఒక ఇల్లు కట్టుకొని, స్థలాలు కొనుక్కొని, పొలాలు కలుపుకొని, పెళ్ళిళ్ళు చేసి, ఓ ఇంటి వారిని చేసి, పర్వాలేదుగా పిల్లల పెళ్ళిళ్ళు చేశాను, ఓ ఇల్లు కలిగి ఉన్నాను, కొన్ని పొలాలు కొన్నాము, మనకంటూ ఒక చేజాపకుండా బ్రతుకుతున్నాం అని ఈ స్థిరపడే స్థితి వరకు ఎలాగున్నాడంటే ఈ రాజు అంటే, దాని కీర్తి వ్యాపించేంత వరకు, దేవుడు అతన్ని స్థిరపరిచే వరకు ఆశ్చర్య కార్యాలు దేవుడు చేస్తూ వచ్చాడు. అంటే స్థిరపడే వరకు ఆయన ఏం చేశాడంటే యెహోవాను ఆశ్రయించాడు అని రాయబడింది వాక్యం. యెహోవాను ఆశ్రయించాడు. యథార్థవంతుడే ఆశ్రయించాడు. దైవజనుల సమక్షంలో ఆశ్రయించాడు. యుద్ధాలు చేసిన సమయంలో దైవ సహాయం పొందుకున్నాడు. ఆయనకు ఓ మంచి అలవాటు కూడా ఉంది. వ్యవసాయం అంటే భలే ప్రీతి ఆయనకి. ఆ రాజుకి వ్యవసాయం అంటే చాలా ప్రీతి. విజయ రాజుకి 10వ వచనంలో ఆఖరి భాగం ఉంది మాట. 10వ వచనం ఆఖరి భాగంలో, వ్యవసాయమందు అతడు అపేక్ష గలవాడు గనక పర్వతములలోను అరణ్యములోను అతనికి వ్యవసాయకులను ద్రాక్ష తోట పనివారును కలిగి ఉండిరి అని రాయబడింది. అంటే మంచి వ్యవసాయం కూడా ఆయనకు బాగా ఇష్టం. మంచి వ్యవసాయం చేసి వారికి పంటలు, అంజూరపు తోటలు, తోటలు, ద్రాక్ష తోటలు, సరళ వృక్ష, ఇలాంటి తోటలు వాళ్ళకు ఉండేవి. వాళ్ళ పంటలు అవి. ఆ దేశాల్లో ఉండే వాళ్ళకి పంటలు. మన దేశంలో ఉండే పంటలు కంది, పత్తి, పెసర, ఇవన్నీ మన దగ్గర ఉండేటువంటి పంటలు. వ్యవసాయం చేసే విషయంలో భలే అపేక్ష ఎవరికి? రాజు, ఉజ్జియ రాజు. తన పని వాళ్ళు, కూలి వాళ్ళు ఏం చేసేవారంటే ఆ పంటను కోసం చాలా పనులు సమకూర్చేవాడు. మనం ఇప్పుడు వ్యవసాయం చేయడానికి కాలం పొలాలను పుతం చేస్తున్నాం, దున్నుతున్నాం, పంటల కొరకు వర్షం కోసం కనిపెడుతున్నాం. ఈ రోజుల్లో దేవుని ఆశ్రయించకుండా, దేవుని సహాయం లేకుండా నీ పొలాలను సేద్యం చేసినా, సిద్ధపరిచినా, సాగు చేసినా వర్షాన్ని ప్రభు కురిపించాలి. నువ్వు ప్రయాసపడాలి. దానికి పంటలుగా, ఆ తోటలుగా, కూలివారిగా, పనివాళ్ళుగా దేవుడు మీ పనులను, మీ చేతి పనులను దీవించాలి. దేవుని ఆశ్రయించకుండా ఏ వ్యవసాయం చేసినా దానికి వర్ధిల్లు లేవు. దేవుని సహాయం లేకుండా, దేవుని ఆశ్రయించకుండా, దేవుని అనుభవించకుండా, దేవుని కార్యాలను చూడకుండా వ్యవసాయం చేసినా దానిలో ప్రతిఫలం పొందలేవు. కనుక దేవుని చేత మనం పొలాలు చేసినా, పంటలు చేసినా, నీకు చేతికొచ్చిన పని ఏది చేసినా దాంట్లో కూడా నువ్వు వర్ధిల్లాలంటే యెహోవాను ఆశ్రయించకుండా నువ్వు ఆ పనులలో కూడా నువ్వు వర్ధిల్లడానికి వీలు లేదు. ఉజ్జియ రాజు పనులు చేశాడు. ఎంతవరకు పని ఇలాగ దేవుని ఆశ్రయించాడంటే స్థిరపడే వరకు దేవుణ్ణి ఆశ్రయించాడు. స్థిరపడే వరకు. ఒక్క మాట ముగిస్తాను. స్థిరపడ్డ తర్వాత ఆయన ఏమైందో చూడండి వాక్యంలో. ఎక్కడ అన్నిటికన్నీ వచ్చిన తర్వాత ఆయన ఏమైందో చూడండి వాక్యంలో. ఏమయ్యాడంటే 16వ వచనంలో, అయితే అతడు స్థిరపడిన తర్వాత
తన మనసులో గర్వించి అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసున గర్వించి చెడిపోయాను. చూస్తున్నారా? వర్ధిల్లిన వ్యక్తి, పైకొచ్చిన వ్యక్తి, గొప్పగా చేయబడిన వ్యక్తి, ఎంతగా యథార్థంగా ప్రవర్తించిన వ్యక్తి, ఎంతగా దేవునితో కూడా సహవాసం చేసిన వ్యక్తి, దేవుని యొక్క సహాయం చేత యుద్ధాలు చేసిన వ్యక్తి, దైవ సహాయం చేత పంటలను, పొలాలను, మంచి వ్యవసాయం చేసే విషయంలో అపేక్ష కలిగిన వ్యక్తి, దేవుడు స్థిరపరిచే వరకు మహా ఆశ్చర్య కార్యాలు వారి పట్ల చేయబడినటువంటి విలువైనటువంటి రాజు. ఆ వ్యక్తి ఈరోజు స్థిరపడ్డ తర్వాత ఏం చేశాడంటే మనసులో గర్వించాడు అని రాయబడింది వాక్యం. మనసులో గర్వించాడంట. ఇంకా చాలా విషయాలు మనం చూస్తే ఆ గర్వించిన తర్వాత వచ్చిన పరిస్థితి ఏంటంటే రోగి అయ్యాడు. గర్వించిన తర్వాత వచ్చేది ఏంటంటే యాజకుల మీద రౌద్రుడయ్యాడు. యాజకుడు అంటే సేవకులతో సహవాసం చేసేవాడు. సేవకుల మీద రౌద్రుడయ్యాడు, కోపపడ్డాడు, చేయి చేసుకున్నాడు. తన నొసలున కుష్టు వచ్చిందని వాక్యంగా. తర్వాత మనం 16 తర్వాత చూస్తే కుష్ఠరోగం వచ్చిందట. కుష్ఠరోగం వచ్చింది. ఆఖరికి యెషయా ప్రవక్త యొక్క కాలంలో ఉజ్జియా రాజు సింహాసనం నుండి మృతి పొందాడు అని వాక్యం. ఆఖరికి చచ్చాడు. ఆఖరికి అంతగా యెహోవాను ఆశ్రయించి చనిపోతే బాగుండు, యెహోవాను ఆశ్రయించి ఆరోగ్యం ఉంటే బాగుండు, యెహోవాను ఆశ్రయించి దేవుని సేవకులతో సహవాసం చేస్తే బాగుండు. యెహోవాను ఆశ్రయించినంత కాలం వర్ధిల్లాడు. ఆశ్రయించక ఏం చేశాడంటే మనసులో గర్వించి. ఎప్పుడు గర్వించిండు? స్థిరపడ్డాక. ఏమి లేని స్థలాల్లో గర్వం రాలే. అన్నీ వచ్చిన తర్వాత గర్వించాడు. అన్నీ కలిగిన తర్వాత గర్వించాడు. ఆ గర్వించినందున రౌద్రుడయ్యాడు, కోపపడ్డాడు, రోగి అయ్యాడు, ఆఖరికి చనిపోయాడు. యెహోవాను ఆశ్రయించి చనిపోయాడా? యెహోవాను ఆశ్రయించక చనిపోయాడా? యెహోవాను ఆశ్రయించినంత కాలం వర్ధిల్లాడు. యెహోవా ఆశ్రయించ గర్వించి రౌద్రుడై రోగం సంపాదించుకొని ఆఖరికి ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. నేనేమంటున్నానంటే యెహోవాను ఆశ్రయించకుండా నీ ప్రాణం పోగొట్టుకుంటే ఉపయోగం ఏముంది? యెహోవాను ఆశ్రయించకుండా నీ స్థిరపడిన స్థితిని ఆలోచన చేసుకుని గర్విస్తే ఉపయోగం ఏముంది? యెహోవాను ఆశ్రయించకుండా యాజకుల మీద, దేవుని సేవకుల మీద భిన్నంగా ప్రవర్తిస్తే నీకు ఉపయోగం ఏముంది? ఎందరో మనం చూస్తే సేవకుల మీద, దేవుని మీద, అక్కడ రాబడి యెహోవా మీద నీవు మోసం చేశావు, ద్రోహం చేశావు అనే మాట అక్కడ ఉంటుంది. యెహోవా మీద ద్రోహం చేశాడంట. 18వ వచనంలో ఆఖరి 19వ వచనంలో ఆఖరి భాగం రాయబడింది. 16వ వచనం ఆఖరి భాగంలో యెహోవా మీద ద్రోహము చేయగా. చూసారండి, దేవుని మీదనే ద్రోహం చేశాడు. ఒక మాట చెప్తానండి, ఇంటి దొంగలు ఉంటే గుడి దొంగ అయ్యిండు రాజు. యెహోవా మీదనే యెహోవా మీద ద్రోహం ఏందండి? ఒకప్పుడు ఆశ్రయించిన వర్ధిల్లావు, ఈరోజు దేవుని మీద ద్రోహం, దేవుని సేవకుల మీద ద్రోహం, యాజకుల మీద ద్రోహం, దైవజనుని మీద ద్రోహం, సహవాసం మీద ద్రోహం. ఇలాగ చేస్తూ రోగి అయి, నొసట రోగి అయి కుష్ఠరోగం వచ్చి అతను ఆఖరికి చనిపోయాడు. నేనేమన్నా యెహోవాను ఆశ్రయించకపోతే మనకి ఏమొస్తుందని రాయబడిందంటే దేవుని కోపం వచ్చి రోగులుగా మార్చేస్తుంది. ఆ రోజులో ఆయనకు వచ్చింది కుష్ఠరోగం, కానీ ఈరోజు మనకు కనబడుతుంది మందు దొరకని రోగం. దాన్ని బైబిల్ కుదరని రోగం, కుదరని రోగం అని చెప్తుంది. భయంకరమైన రోగాలు మనకు కనబడుతున్నాయి. దేవుని ఆశ్రయించకపోతే మనకు కనిపించేవి రోగాలు, దేవుని ఆశ్రయించకపోతే మనకు కనిపించేది నాశనం, దేవుని ఆశ్రయించకపోతే మనకు కనిపించేది సావులు. లక్షల మంది రోగులుగా నిర్ధారణ చేయబడితే వేల కొలది ప్రజలు మరణాన్ని అనుభవిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బ్రతుకున్న మనం, ఈ మాటలు వింటున్న మనం, మనకి ఇవన్నీ విషయాలు మనకి ఎలాగున్నాయి? దృష్టాంతంగా కనబడుతున్నాయి, మనల్ని హెచ్చరికగా కనబడుతున్నాయి, మనల్ని గద్దించేటట్టుగా కనబడుతున్నాయి, మన దగ్గరికి కొట్టొచ్చినట్టుగా కనబడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మనం చేయాల్సిన పని ఏంటంటే మిత్రులారా, సహోదరులారా, పిల్లరా, మనం యెహోవాను
ఆశ్రయించాలి. ఇదే వ్యక్తి ఆశ్రయించినప్పుడు ఎలాగున్నాడో మనం చూసాం. ఇదే వ్యక్తి దేవుని ఆశ్రయించకపోతే ఏం జరిగిందో మనం చూసాం. అంటే దేవుని ఆశ్రయిస్తే వచ్చే లాభం ఏంటో మనం నేర్చుకున్నాం. దేవుని ఆశ్రయించకపోతే వచ్చే నష్టం ఏందో కూడా 2 విషయాలు మనం ఎంచుకున్నాం. మనం నిర్ణయం తీసుకుందాం. ఇవే మాటలు వింటున్నాం. నీవు నేను కుటుంబాల వారిగా నిర్బంధం చేయబడి మనం ఒక చోట సమీకరింపబడిన వ్యక్తులుగా కనబడుతున్నాం. మన పరిస్థితి ఒకసారి ఆలోచిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్య భాగం మన బ్రతుకుల్లో ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. ఒకసారి నిశ్చయించుకో, ఒకసారి ఆలోచన చేయి. దేవా, నిన్ను ఆశ్రయించినంత కాలం వర్ధిల్లాడని ఉద్యోగం కోసం నేను చదివా. స్థిరపడిన తర్వాత గర్వించాడని కూడా నేను చదివా. నిన్ను ఆశ్రయించిన కాలం ఎంతగా వర్ధిల్లాడో మేము నేర్చుకున్నాం ప్రభువా. స్థిరపడిన తర్వాత గర్వించి నీ మీదే ద్రోహం చేశాడని, యాజకుల మీద ద్రోహం చేశాడని, యాజకుల పైన రౌద్రుడయ్యాడని, తన నొసట కుష్ఠరోగం సంపాదించుకున్నాడని, ఆఖరికి తను మరణించాడని యెషయా గ్రంథంలో 6వ అధ్యాయం 1వ వచనం మేము చదువుతున్నాం. విజయరాజు ప్రభువా, మిమ్మల్ని ఆశ్రయిస్తే మేము వర్ధిల్లుతాం నాయన. మిమ్మల్ని మేము ఎడబాస్తే మీ సన్నిధికి మేము దూరం అయితే మా దేశం ప్రభువా మిమ్మల్ని ఆశ్రయించడానికి సహాయం చేయి. మా రాష్ట్రం మిమ్మల్ని ఆశ్రయించడానికి సహాయం చేయి. మా దేశ ప్రజలు ప్రభువా, మా రాష్ట్ర ప్రజలు ప్రభువా, కుటుంబాలకు కుటుంబాలే, రాష్ట్రాలకు రాష్ట్రాలే, దేశాలకు దేశాలే, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ప్రభువా నిన్ను ఆశ్రయించటకు నేర్పు నాయన. నిన్ను ఆశ్రయిస్తే వర్ధిల్లుతాం ప్రభువా. ఇప్పటికీ ఎంతో ఆర్థిక నష్టం నాయన, ఆరోగ్యం నష్టం ప్రభువా. తండ్రి, అన్ని మార్గాలలో నష్టాన్ని మేము కోల్పోతున్నాం. ప్రాణ నష్టాన్ని, ఆరోగ్య నష్టాన్ని మేము కోల్పోతున్నాం తండ్రి. అయినా ప్రజలు మిమ్మల్ని ఆశ్రయించటకు వారిని నేర్పండి. అధికారులకు ప్రభువా, గవర్నమెంట్ వారికి వారి వారి స్థలాలలో మీ వైపు మళ్లించు నాయన. ప్రభువా, మిమ్మల్ని ఆశ్రయించటకు వారికి బుద్ధి కలిగించండి. మిమ్మల్ని ఆశ్రయించటకు దైవ బుద్ధిని మీరు పుట్టించుమని అడుగుతున్నాం తండ్రి. మీరు సహాయం చేయండి. నిన్ను ఆశ్రయించకపోతే అది నష్టమయ్యా, నిన్ను ఆశ్రయించకపోతే అది మరణమయ్యా, నిన్ను ఆశ్రయించకపోతే మేము గర్విస్తామయ్యా, నిన్ను ఆశ్రయించకపోతే స్థిరపడినను మేము చెడిపోయే అవకాశం ఉంది ప్రభువా. మా దేశం చెడిపోవద్దు, మా పిల్లలు చెడిపోవద్దు, మా రాజ్యం చెడిపోవద్దు, మా అధికారులు చెడిపోవద్దు ప్రభువా. మా ఆరోగ్యం చెడిపోవద్దు, మా బ్రతుకులు చెడిపోవద్దు, క్రైస్తవులు చెడిపోవద్దు, నాయకులు చెడిపోవద్దు ప్రభువా. మీరు నియమించిన ప్రజలు చెడిపోక, గర్విస్తక, గర్వాంతులు కాక, రోగులు కాక, నాశనం కాక, మరణం అనుభవించకుండా దేవా మీరు దయచేసి మా దేశ దోషాన్ని తొలగించమని అడుగుతున్నా. మా దేశ ప్రజల దోషాన్ని మీరు తొలగించమని అడుగుతున్నా. క్రైస్తవ ప్రజల దోషాన్ని మీరు క్షమించమని అడుగుతున్నాం ప్రభువా. యాజకుల దోషాన్ని మీరు క్షమించండి అయ్యా. సేవకులుగా బ్రతకగా, విశ్వాసులుగా బ్రతకగా, బైబిల్ నాకు అనుసరించిన వారు అనుసరించగా బ్రతకకుండా ప్రభువా, ఇసుకే రాజులాగా గర్వించిన వారు, చెడిపోయిన వారు ఉన్నారేమో. ఆ గుంపులో మేమెవ్వరం ఉండకుండా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మీరు కృప చూపండి. ఈ ఉదయకాల సమయమందు మేము మీ సన్నిధిని మేము ఆశ్రయించాం. మమ్మల్ని అందరినీ మీ కృపకు అప్పగించుకుంటున్నాం. కృప చేత మమ్మల్ని దర్శించుమని, మీ సన్నిధి కాంతి మాకు దయచేయమని, ఈ లైవ్ ద్వారా వింటున్న మా ప్రియులెల్లరినీ దీవించవలసిందని, ఆశీర్వదించవలసిందని, కృపలో గొప్ప చేయవలసిందని మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాం ప్రభువా. మీ సన్నిధి దయచేతండి, బలపరచుమని, కృప చూపమని, అధికారం కలిగిన నజరేయుడైన యేసు ప్రభు ద్వారా ప్రార్థన చేసి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని దివ్య సన్నిధి సహవాసం ఆయనను ఆశ్రయించినంతగా మన బ్రతుకులను ఆయన ప్రభావితం చేసి వర్ధిల్ల చేయునుగాక. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశనామ సంపూర్ణ. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. We want to close live broadcast.